మిత్రులారా, ఇండియా డయాబెటీస్ కి క్యాపిటల్ అయింది. ప్రపంచంలోనే డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువగా ఇండియాలో ఉన్నారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు మన ఫుడ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ ని మీరు వెజ్ గానీ నాన్ వెజ్ గానీ ఏది తీసుకున్నా 2.5 గంటల్లో అది ఫ్యాటీ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యి అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని నాశనం చేసే పని ఇన్సులిన్ మీ శరీరంలో డిసాల్వ్ ఆక్సిజన్ వల్ల ఫ్యాటీ యాసిడ్ తర్వాత గ్లూకోజ్ ని మండించి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కానీ ఈ రోజు మన బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయినందువల్ల ఇన్సులిన్ ప్రాపర్ ప్రపోర్షన్ లో గ్లూకోజ్ ని బర్న్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు బర్న్ చేశారు, ఒక పక్క గ్లూకోజ్ జనరేట్ అవుతుంది, ఇంకో పక్క ఇన్సులిన్ జనరేట్ అయింది. కానీ ఒకవేళ మీ బాడీలో డిసాల్వ్ ఆక్సిజన్ కొరత ఏర్పడితే అప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని బర్న్ చేయలేదు. అది కొంచెంగా బర్న్ చేస్తుంది, బర్న్ చేయదు, అలా చేస్తూనే ఉంటుంది. దీనివల్ల మీ శరీరంలో గ్లూకోజ్ పెరుగుతూనే ఉంటుంది. తర్వాత డయాబెటీస్ అనే భయంకరమైన వ్యాధి మీ శరీరంలో ఏర్పడుద్ది. డయాబెటీస్ యాక్చువల్ గా క్యాన్సర్ కన్నా దారుణమైనది. డయాబెటీస్ మీ లోపలే ఉండి మిమ్మల్ని బోలుగా మారుస్తుంది, మీ శరీరాన్ని దొలిచేస్తుంది. డయాబెటీస్ వల్ల 40 నుండి 45 ఆర్గన్స్ చెడిపోయి చనిపోతూ ఉంటారు. దానికి ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. ఇన్సులిన్, గ్లూకోజ్ తర్వాత ఆక్సిజన్ ముఖ్యత్వం ఏంటో చూపిస్తాను. ఇక్కడ టేబుల్ మీద నేను ఒక క్యాండిల్ ఉంచాను, దాంతో నేను మీకు ఈ డెమాన్స్ట్రేషన్ చూపిస్తా. మీరు బాగా చూడండి, నేను ఏం చేస్తున్నానో గమనించండి. ఈ ఎక్స్పెరిమెంట్ ని మనం స్కూల్లో కూడా చేసాం. ఇప్పుడు నేను ఈ క్యాండిల్ ని వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఈ క్యాండిల్ వెలుగుతుంది. ఈ క్యాండిల్ బాగా వెలుగుతుంది. ఇప్పుడు నేను దీని మీద ఈ గ్లాస్ ని బోర్లో పెడతాను. మీకు తెలుస్తుంది శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ క్యాండిల్ మీద ఈ గాజు గ్లాసుని మూస్తున్నాను. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూడండి. దీని ద్వారా దీని ముఖ్యత్వాన్ని మీకు చెప్తాను. మన శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఇప్పుడు బయోమాగ్నెటిజం మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. చూసారా, క్యాండిల్ ఆరిపోయింది. చూసారా, నేను ఇదే మీకు చెప్పాను. ఇప్పుడు మీరు తిన్నది గ్లూకోజ్ గా మారిపోయింది, ఇన్సులిన్ తయారైంది. ఇప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని ఎలా బర్న్ చేయగలదంటే మన శరీరంలో ప్రాపర్ గా ఆక్సిజన్ ఉంటేనే. ఈ క్యాండిల్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇచ్చాను మీకు. క్యాండిల్ వెలిగింది, తర్వాత 15 సెకండ్లో ఆరిపోయింది. క్యాండిల్ 15 సెకండ్ల వరకు ఎలా వెలిగింది, తర్వాత ఎలా ఆరిపోయింది? దీనికి ఒకే కారణం, ఆక్సిజన్ కొరతే. ఆక్సిజన్ దొరకకపోతే అది ఎలగలేదు, ఆరిపోతుంది. సో ఇన్సులిన్ పని అదే. ఇన్సులిన్ గ్లూకోజ్ ని మండిస్తుంది. కానీ గ్లూకోజ్ ని ఎలా మండించగలదంటే మన శరీరంలో సరిపడే అంత ఆక్సిజన్ ఉండాలి. ఇప్పుడు బయోమాగ్నెట్ ఏం చేస్తుంది, మన శరీరంలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి శరీరంలోని డిజాల్వ్ ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ పెరుగుద్ది, ఇక్కడ గ్లూకోజ్ పెరుగుద్ది. అప్పుడు సరైన మోతాదులో ఆక్సిజన్ దొరికిందంటే అప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని ఈజీగా బర్న్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత శరీరంలో డయాబెటీస్ అనే వ్యాధే ఉండదు. ఎందుకంటే డయాబెటీస్ చాలా భయంకరమైన ప్రమాదకరమైన వ్యాధి. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటాను. శరీరంలో ఆక్సిజన్ అవసరం చాలా ముఖ్యం. మన శరీరంలో ఉన్న బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ వల్లే బ్రతికున్నాయి. సో ఇదే ఆక్సిజన్ ముఖ్యత్వం. మ్యాగ్నెట్ అంటే బయోమాగ్నెట్ మన ఆక్సిజన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా డీటెయిల్ గా మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ రూట్ కాజ్ ఏంటి, డయాబెటీస్ ఎలా వస్తుంది, దాని గురించి మనం ఇంకా అధికంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. డయాబెటీస్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈ రోజు మనతో కలిసి ఉన్నారు. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోయింది. ఈ రోజు మనం ఇది తెలుసుకుందాం. హైపర్ టెన్షన్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. వాళ్లలో అలసట ఉంటుంది. ఆ అలసట ఎందువల్ల ఏర్పడుతుందంటే వాళ్ళ యొక్క క్యాపిలరీస్, వాళ్ళ యొక్క వెయిన్స్, వాళ్లలో ఆర్టరీస్ ఉంటుంది, అందులో బ్లాక్స్ ఉంటాయి. అంటే అవి కాస్త నేరో అయిపోతాయి. అందువల్ల వాటికి చేరవలసిన బ్లడ్ సప్లై కాస్త తగ్గిపోతుంది. తర్వాత ఆ సప్లై ద్వారానే ఆర్గన్స్ కి బ్లడ్ వెళ్తుంది. హార్ట్ కి, లంగ్స్ వైపు, కిడ్నీ వైపు, అలాగే మజిల్స్ కి. సో అది తగ్గిపోవటం వల్ల ఆ ఆర్గన్ యొక్క ఫంక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు మనిషికి అలసట ఏర్పడుతుంది. మరి ఈ అలసట నుండి మీరు తప్పించుకోవాలనుకుంటే అప్పుడు క్యాపిలరీస్ ని మీరు క్లీన్ గా ఉంచుకోవాలి, వెసల్స్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. అలాగే ఏ ఒక్క ఆర్గన్ అయినా పనిచేయడానికి ఆక్సిజన్ కావాలి, అలాగే ఫ్యూయల్ కావాలి. సో ఆక్సిజన్ ఇస్ ద ఫ్యూయల్. మరి అది గనక మీకు దొరకపోతే ఆర్గన్ పనిచేయదు. మరి ఈ విధంగా డయాబెటీస్, అలాగే ఇంక్రీస్ అయిన ఇన్సులిన్ శరీరాన్ని చెడగొట్టడం మొదలు పెడుతుంది. అప్పుడు మీ ఒంట్లో బ్లాకేజెస్ మొదలవుతాయి. ఒకవేళ బ్రెయిన్ లో బ్లాకేజ్ ఉంటే అది బ్రెయిన్ స్ట్రోక్ అని మనం అంటాం. హార్ట్ లో బ్లాకేజ్ వచ్చిందంటే హార్ట్ అటాక్ అని అంటాం.
అంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఆర్గన్, అక్కడ ఉన్న టిష్యూస్ కి ప్రాపర్ గా బ్లడ్ దొరకటం లేదు. బ్లడ్ దేనికి అవసరం అంటే బ్లడ్ తో ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. మరి ఆక్సిజన్ లేకుండా ఏ టిష్యూ కూడా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో బ్రెయిన్ ఫంక్షన్ ప్రాపర్ గా ఉండాలంటే, హార్ట్ ఫంక్షన్ ప్రాపర్ గా ఉండాలంటే దానికి ప్రాపర్ బ్లడ్ సప్లై అవసరం. తర్వాత ఆ బ్లడ్ సప్లై ఏదో ఒక రకంగా స్టాప్ అవ్వడమో, ఏదో ఒక రకంగా బ్లాకేజ్ అయితే అది టిష్యూకి అందదు. సో అల్టిమేట్ టార్గెట్, అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఆక్సిజన్ టు ద బాడీ. అప్పుడే వెసల్స్ క్లియర్ గా ఉంటాయి, ప్రాపర్ ఆక్సిజన్ మనం అందించగలం. సో మన ఆర్గన్స్ బాగా పనిచేస్తాయి, మనం ఆరోగ్యంగా ఉండగలం. థ్యాంక్ యూ. మీ దగ్గర నుంచి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. తర్వాత మా ప్రజలు మీ నాలెడ్జ్, మీ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని నమ్ముతున్నాం. తర్వాత మన